నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లిగొండ మార్కెట్ యార్డ్లో వరి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుర్ల రాజేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి గని సంచులు, తూకం, తేమ శాతం, చెల్లింపులు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తిమ్మసానిపల్లి రైతులతో ఎంపీ మల్లు రవి గారు నేరుగా ఫోన్లో మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై ఆరాలు తీశారు. రైతులకు కనీస మద్దతు ధర పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు అనంతరం చెల్లింపులు త్వరితగతిన రైతుల ఖాతాలో జమ చేయాలని అధికారులకు ఎంపీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ గని సంచుల కొరతను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మార్కెట్ యార్డులో తాగునీరు, షెడ్లు, గోదాముల వంటి సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోబోతుందన్నారు. ఇంకోటి కౌలుదారులు ఉన్నారు, వాళ్ళు పంట పండించుకుంటున్నారు. వాళ్ళ భూమి దొరకక ఇంకా 1700-1800కు అమ్ముకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఎవరు ఎక్కువ పండిన పంట ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్ తెచ్చిందా లేదా ప్రైవేట్ అమలు తెలియదు. ఇంకా క్వింటాల్కి డబ్బు వస్తుందంటే అది తక్కువ ఉందా ఎక్కువ అంతా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తెలుసుకుని అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళదే బాధ్యత. ఇది ఎక్కడ మేడం ఒక్కసారి ఫార్మర్ కొనుక్కున్నాడంటే ఇంకా బాధ్యత లేదు. మనం షాప్లో మనం కొనుక్కున్నాక మళ్ళీ బాధ్యత మనదట్లేదు. రైతు అమ్ముతున్నారు మీరే చూస్తారా? మీరు అంటున్నారు చెప్తున్నారు రైతుకి ఏం సంబంధం వెళ్ళిపోతారు. రైతు ఏం చేయాలంటే అలా పోతాను ప్లేస్ ఆ ప్లేస్లో వేయాలి. రైతులు వేయాలి దానికి దీనికి అన్నింటికి మనల్ని కొనుక్కుంటాం. మీకే డబ్బులు ఎప్పుడన్నా హమ్మాలు ఇస్తారు. రేట్ తక్కువ ఎక్కువ రేటు పెట్టుకుంటాం. కలెక్టర్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. అందరం కలిసి రైతులు కలిపేయాలని చూస్తారు. మీరు కూడా వాళ్ళు చెప్పినట్టు చేయండి. కొద్ది ఓట్లు బట్టి కొంచెం సపోజ్ ఎవరు రైతు వచ్చారు 20 days అయినా 30 days అయినా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ చేయలేదు. రైతు బాధ్యత తీసుకుంటారు. కరెక్ట్గా వాళ్ళు ఇంకా అది అయినాక వాళ్ళకి అక్కడ పెట్టకండి, పంపించాలి. వాళ్ళు మీకు ఏమి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటే నాకు చెప్పండి. టర్బులిన్ కావాలా, ఎక్స్ట్రా లేబర్ కావాలా, అట్లా చేయండి.